హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో నేను వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది. సో కొంచెం బిజీ ఉండే అనమాట, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. మేము మధ్యలో ఇండియా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కొంచెం చాలా బిజీ ఉండే, 1 month ట్రిప్ వెళ్ళైతే వచ్చాము. బిజీ ఉండే, అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పటి నుంచి వీడియోస్ పెడతాను. మేము ఇండియా ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తే మేము కాలిఫోర్నియా ట్రిప్కి వెళ్ళాము. మేము 4 days ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూస్తే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అర్థమవుతుంది. సో ఇది సెకండ్ డే ట్రిప్ వ్లాగ్ అనమాట. సో యోసెమిటీ నేషనల్ పార్క్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే కాలిఫోర్నియా వస్తే ఖచ్చితంగా ఇది ఒక ఫేమస్ మంచి ప్లేస్ అనమాట. ఈ నేషనల్ పార్క్ అందరూ చూస్తారు. సో మేము కూడా ఇది ఒక లిస్ట్లో పెట్టుకొని మేము కూడా వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో చెప్పాము కదా, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచే అన్ని ప్లేసెస్ చూద్దాము అనేసి మేము అక్కడ 4 days స్టేకి అయితే వచ్చి మేము అక్కడి నుంచి ప్లేసెస్ చూసాము. సో మేము వెళ్ళిన రోజు సండే అయింది. సో సండే కావడం వల్ల మా ఫ్రెండ్ కూడా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా మాతో జాయిన్ అయ్యారనమాట. ఇది మా ఇంటి నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి 4 hours డ్రైవ్ అనమాట. సో వాళ్ళు జాయిన్ కావడం వల్ల ఇద్దరికి కొంచెం ఈజీ అయింది. సో డ్రైవింగ్ సో సండే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 4 hours టైం పట్టింది. వెళ్ళే వరకు 11-12 టైం అవుతుంది. సో మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్ అని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి పాపకు కావాల్సిన ఫుడ్ అవన్నీ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము అనమాట. సో మేము ఆల్రెడీ చెప్పాము కదా, సో టెస్లా కార్ అనమాట ఇది. సో ఈ టెస్లా కార్ వల్ల మాకు ఏమనిపించిందంటే, సో మా హస్బెండ్ ఏం చెప్పారంటే, చాలా మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఏంటి అంటే ఇట్లాంటి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మంచి రెస్ట్ మోడ్లో ఉండొచ్చు, మనం అంత టైర్డ్ అయిపోయినట్లు అనిపించదు అన్నారు. కాకపోతే ఛార్జింగ్ అయిపోయింది ముందే మనకి వస్తుంది కదా ఇండికేషన్. సో అప్పుడు నియర్ బై ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆపి 10-15 minutes వెయిట్ చేయాలన్నమాట. సో అదొకటి. బట్ ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఈ కార్ తీసుకుంటే అని చెప్పారు. సో తనది, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ది టెస్లా కార్ కాబట్టి అదే యూజ్ చేసాము. సో మేమందరం వాళ్ళ ఫ్రెండ్ మేము అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ మధ్యలో ఆగామన్నమాట ఛార్జింగ్ స్టేషన్ దగ్గర. ఒక 15 minutes అట్లా మనం కొద్దిసేపు అట్లా టైం పాస్ చేస్తే ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది. సో అది అయిపోయాక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంట్లోనే పాపకు కావాల్సిన ఫుడ్, స్నాక్స్ అవన్నీ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే కష్టం అయిపోతుంది, మళ్ళీ అక్కడ దగ్గరలో ఏమైనా ఉంటాయో లేవో అని కూడా తెలియదు కదా. సో ముందుకే పాపకు కావాల్సిన అన్నీ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ నేను నేషనల్ పార్క్ అంటే ఏముంటుందిలే, అది లాస్ట్లో పెట్టుకుందాము లిస్ట్లో, ఫస్ట్ అయితే వేరే కవర్ చేద్దామని అనుకున్నాము. బట్ తర్వాత బాగుంటుంది అది ఇది అని చాలామంది అన్నారనమాట. సో వెళ్దాము అనేసి సండే కావడం వల్ల ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యారు. సో కొంచెం ఈజీ ఉంటుంది, తను ఉంటే పాప కూడా ఉంది కదా అన్నట్లు. సో సండే అయితే మేము యోసెమిటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది మెయిన్గా ఇక్కడ ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ పెద్ద ట్రీస్, 100 years ఉన్న ట్రీస్ పెద్ద ఉంటాయంట. సో నేను కూడా ఇప్పటి వరకు నేషనల్ పార్క్స్ నేను అసలు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్. అది కూడా యోసెమిటీ వెళ్తున్నాను డైరెక్ట్గా అండ్ బేబీతో. మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చారు. సో నేనైతే ఫస్ట్ టైం నేషనల్ పార్క్కి రావడము. సో వెళ్తుంటే అయితే పెద్ద ట్రీస్ అనమాట, చాలా బాగుండే. పక్కన వాటర్ ఫ్లో అవ్వడము చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ యుఎస్లో మనం బాగా ఎక్కువ ఇవి చూస్తాము, ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది అనమాట. ఎక్కువ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు, వీళ్ళు ఎక్కువ చెట్లు, రోడ్లు పెద్దగా ఇవన్నీ ఉంటాయి అనమాట. మన దగ్గర కొంచెం తక్కువ, ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి ఇవన్నీ తక్కువగా అనిపిస్తాయి. సో ఇక్కడ అంతమంది జనాలు ఉండరు కాబట్టి మొత్తం గ్రీనరీ ఇవంతా కనిపిస్తుంది. అండ్ ఈ పార్క్లో అయితే ఫుల్ ట్రీస్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయంటే చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం కొండల పక్కన చెట్ల పక్కన వాటర్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. మంచి పీస్ఫుల్ వెదర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ వెహికల్లో మనం వెళ్ళొచ్చు, కారు వెళ్తుంది. సో ఇలాంటివి కూడా బుక్ చేసుకుంటారనమాట. సో ఇలా కూడా వెళ్ళొచ్చు. దీనికి కొన్ని లొకేషన్స్కి వెళ్ళి చూస్తారనమాట, కొన్ని వ్యూస్. దీనికి ఒక 3 places వెళ్తారు. ఫస్ట్ మనం ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనమాట, టనెల్ వ్యూ అని. సో ఆ వ్యూ మేము పెట్టుకొని మ్యాప్లో, సో డైరెక్ట్గా ఆ వ్యూకి అయితే వెళ్తున్నాము. సో ఇద్దరు ఉండడం వల్ల కొంచెం డ్రైవింగ్ ఈజీ అయిపోయింది.
పాప అంత చిరాకు చేసుకోలేదు. సో తను ఏంటి అంటే కొద్దిసేపు పడుకుంటే ఇంట్లో సో చిరాకు చేసుకోదు. కొంచెం తనకి నిద్ర లేకపోతే మాత్రం చిరాకు చేసుకుంటుంది. బట్ డ్రైవ్ అంతా కొంచెం మంచిగా అయిందనమాట. అంత చిరాకు చేసుకోలేదు వెళ్ళేటప్పుడు. సో ఎవరైనా కాలిఫోర్నియా వస్తే ఇది మాత్రం లిస్ట్లో పెట్టుకోండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో వచ్చామన్నమాట. ఇది ఫస్ట్ ప్లేస్. సో ఇలా మనకి టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ లోపల నుంచి వెళ్తాం అనమాట. ఈ టన్నెల్ నుంచి బయటకు వెళ్ళగానే మనకు ఆ వ్యూ కనిపిస్తుంది. సో వాటర్ ఫాల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ టన్నెల్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇలా టన్నెల్ నుంచి బయటికి రాగానే మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట. వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ. సో ఇదే అనమాట ఫస్ట్ లొకేషన్. వ్యూ అయితే చాలా బాగుంది. ఆ హిల్స్ మధ్య పెద్ద పెద్ద కొండల మధ్య అట్లా వాటర్ పైనుంచి పడుతుంటే చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకొని అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు, అలా పిక్స్ తీసుకుంటున్నారు. సో మేము అలా కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే దీనిలోనే 3 లొకేషన్స్ అని చెప్పాను కదా. సో మళ్ళీ వేరే దానికి స్టార్ట్ అయిపోయాము. కొంచెం వేడి ఉండనమాట. మేము జూలైలో వెళ్ళాము, బట్ స్టిల్ ఇక్కడ సెప్టెంబర్ వరకు ఫుల్ ఎండలు ఉంటాయి. సో కొంచెం వేడి ఉండే. సో బయట ఎక్కువసేపు లేదు, బేబీ ఉంది కదా. సో కొంచెం జస్ట్ ఆ వ్యూ చూసి కొన్ని ఫొటోస్ తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాము వేరే లొకేషన్కి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వాటర్ ఫాల్. సో అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట సెకండ్ లొకేషన్కి. సో సెకండ్ ఏంటి అంటే లోయర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో అది మనం చాలా నియర్గా ఇప్పుడు చూసిన వాటర్ ఫాల్ కొంచెం దూరం నుంచి కనిపించింది కదా. సో ఇది చాలా దగ్గరికి వెళ్తాం అనమాట. కొంతమంది చాలా దగ్గరికి వెళ్తే వాటర్ కూడా మీద పడతాయి అని చెప్పారు, మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఇప్పుడు వెళ్ళేది ఆ పాయింట్కి, ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ పార్కింగ్ ఉంటుందా దొరుకుతుందో అనుకొని కొంచెం దూరంలోనే స్టాప్ చేసి నడుచుకుంటూ వెళ్దాం అని అనుకున్నాము. బట్ బేబీ ఉంది కదా, నడుస్తామో లేదో అనుకున్నాము అనమాట. సో వెళ్ళిపోయాము. సో కార్లోనే మమ్మల్ని తను డ్రాప్ చేసి మళ్ళీ కారు కొంచెం దూరంలో పార్క్ చేశాడనమాట. అక్కడ దొరకలేదు. సో కొంచెం దూరంలోనే పార్క్ చేసి వస్తాననేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం వాక్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి వెళ్తాం అనమాట, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇది వెళ్ళే వే అనమాట. అక్కడ మాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము ఎటు వెళ్ళాలి అని. వేరే సైడ్ వెళ్ళాము. తర్వాత మాకు సౌండ్ అదంతా వేరే సైడ్ వినిపించింది. సో అప్పుడు కరెక్ట్ రోడ్కి వెళ్ళాం అనమాట. అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా రావడం చూసి మేము ఇంకా అటు సైడ్ వెళ్ళాము. మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్లా ఉన్నాయి. సో ఇక్కడ అంతా మ్యాప్ కనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది లోయర్ వాటర్ ఫాల్స్ అంటారు. సో అది మనం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా దగ్గరగా వెళ్తారనమాట.
ఇక్కడ నుంచి కూడా చాలా లొకేషన్ మొత్తం చాలా గ్రీనరీ, చాలా గ్రీనిష్గా ఉందన్నమాట. మొత్తం ట్రీస్ మంచిగా అనిపించింది లొకేషన్. అండ్ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము, తను ఇంకా రాలేదని. సో తనకి అందరం కలిసి వెళ్దామని చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుందని నేను ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడికే అనమాట, ఇక్కడికి మనం వచ్చేసాము. సో దాని దగ్గరకు కూడా చాలామంది వెళ్ళారు, కానీ కొంచెం భయం వేసింది అనమాట వెళ్ళడానికి. బట్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండే, బట్ అంత దగ్గరికి వెళ్తే ఎట్లుంటుందని భయం వేసింది. సో అందుకే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్స్ కూడా తెచ్చుకోలేదు, మళ్ళీ కొంచెం మొత్తం వెట్ అయిపోతే కష్టం అయిపోతుందని అంత దగ్గరికి అయితే వెళ్ళలేదు. మేము దూరం నుండే చూసామన్నమాట. చాలా బాగుంది ఈ వ్యూ అయితే. నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది దగ్గరికి వెళ్ళి, బట్ చేయలేకపోయాను. నాకు ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. ఇందాక వ్యూ కంటే ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. సో ఇక్కడ కూర్చొని మేము ఫొటోస్, వీడియోస్ కొన్ని తీసుకున్నాము. పాప అయితే చాలా యాక్టివ్గా ఉంది, తను అసలు చిరాకు చేసుకోలేదు. మాకు ఏ ట్రిప్కి వెళ్ళినా మాకు ముందు మేము భయపడతాము, బట్ తను అట్లా ఏం ఇబ్బంది పెట్టదనమాట. చాలా యాక్టివ్గా మంచిగా ఆడుకుంటుంది. తనకి కరెక్ట్ టైంకి ఫుడ్, స్లీప్ ఉంటే తను మంచిగా ఆడుకుంటుంది. నిద్ర వస్తే మాత్రం చిరాకు చేసుకుంటుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. నేను ఇండియాలో ఉన్నప్పుడు వాటర్ ఫాల్స్ అంటే ఒకటి వరంగల్ సైడ్ బొగాతా వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, అది వెళ్ళాను. సెకండ్ ఇదే యుఎస్లో ఇదే వెళ్ళాను అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇది ఇక్కడ ఫుడ్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. సో మాకు లంచ్ టైం అయింది, సో ఆకలేస్తుంది అనేసి ఇక్కడికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ మాకు కావాల్సినవి కొన్ని ఆర్డర్ పెట్టామన్నమాట. సో పాపకి కొంచెం రెస్ట్ రూమ్కి వెళ్ళి పాపకి అన్నీ చేంజ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది అనేసి మేము ఫుడ్ తినేసి కాసేపు ఒక 10 minutes అలా కూర్చొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము అని అనుకున్నాము. సో ఇక్కడికైతే వచ్చాము. సలాడ్స్ అవి పెట్టుకున్నాం అనమాట. అక్కడ కొంచెం మనం తినేలా కొంచెం సలాడ్స్, బ్రెడ్, జామ్, కేక్ బేబీకి ఇలాంటివి ఆర్డర్ పెట్టుకున్నాము. సో అలా తినేసి మేము కాసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఆల్మోస్ట్ 6 అయిపోయింది ఇక్కడే. సో మేము ఇప్పుడు వెళ్ళే పాయింట్ ఏంటి అంటే చాలా పైకి వెళ్ళాలి, కొండల పైకి. సో మేము వెళ్ళాలా వద్దా, మళ్ళీ వెళ్ళిపోదామా అని అనుకున్నాము, అక్కడి వరకు వెళ్తామా లేదా అని. బట్ మళ్ళీ ఎప్పుడు వస్తామో, మిస్ అయిపోతామో, మళ్ళీ ఇటు వస్తామో లేదా అనుకొని ఇది ఒక్కటి చూసి వెళ్దాము అని చెప్పారనమాట. సో అలా మేము ఇట్లా మ్యారిపోసా గ్రూవ్ అంటే ఓక్ ట్రీస్ అని ఉంటాయి అనమాట. వీటిని ఓక్ ట్రీస్ అంటారు. చాలా అంటే 100 years ట్రీస్ ఉంటాయి అన్నమాట. చాలా పెద్దగా ఉంటాయి ఈ ట్రీస్. సో అది చూద్దాం, ఆ వ్యూ చాలా బాగుంటుంది, అవన్నీ చూస్తే బాగుంటుంది అని చెప్పారు. సో వెళ్దాము, మిస్ అవ్వద్దు. ఇక్కడి వరకు వచ్చాం కదా, మళ్ళీ వస్తామో లేదా అనుకొని డిసైడ్ అయ్యి వచ్చామన్నమాట. కాకపోతే మేము వచ్చే ఆ టైంకి బస్సెస్ ఉంటాయి అన్నమాట, పైకి వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది. బట్ ఎందుకంటే మేము బస్ మిస్ అయిపోయాము. వచ్చేసరికి ఆ బస్సు వెళ్ళిపోయింది, ఉన్న ఒక బస్ వెళ్ళిపోయింది. సో మేము ఇట్లా హైకింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇలా హైకింగ్ చేయాల్సి వచ్చింది. మేము ఫస్ట్ అమ్మో కష్టమవుతుందేమో అని అనుకున్నాము, ఎందుకంటే బేబీ ఉంది, దట్టు స్ట్రాలర్ తీసుకొని పైకి ఇట్లా స్ట్రైట్గా ఉండదు కదా హైకింగ్ అంటే, కొంచెం ఎత్తుకి కొండల మీదకి వెళ్తాం కదా. సో కష్టం అయిపోతుంది అనుకున్నాము. మేము అసలు రీచ్ అవుతామో లేదా, దట్టు 8 వరకు మేము అక్కడ ఉండాలి, ఎందుకంటే బస్సు మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళని ఎక్కించుకొని వస్తుంది, లేదంటే మళ్ళీ హైకింగ్ చేసుకుంటూ రావాలి. సో మేము నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత వాక్ చేయడము, హైకింగ్ చేయడం కూడా అసలు నా వల్ల కాలేదు. బట్ వచ్చిన ఫ్రెండ్ కూడా ఏం కాదు, మనం వెళ్ళగలుగుతాం, వెళ్దాం, 8 వరకు రీచ్ అవుదాము, వెళ్ళేటప్పుడు బస్సు అందుతుంది అనేసి మా హస్బెండ్ నాతో ఉన్నారనమాట. సో మేము ఇద్దరం వెళ్ళాము, పాపని తను తీసుకొని వచ్చారు. మేము 8 వరకు అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళేసరికి బస్సు అయితే ఉంది. సో మేము చెప్పామన్నమాట, మళ్ళీ బ్యాక్ రండి, మేము ఇప్పుడే వచ్చాము, మేము కొంచెం చూస్తాము, ఒక 1/2 hour తర్వాత రండి అంటే
వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ బస్ 8:30కి అట్లా వచ్చిందనమాట. ఆలోగా మేము ఇక్కడ ఉన్న ట్రీస్ అన్నీ కవర్ చేసాము, ఎట్లా ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఈ ట్రీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. వీడియో కంటే మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇట్లా పడిపోయి ఉంది కదా ఆ ట్రీ, చాలా పెద్దగా ఉంది. మంచిగా ఉందని నేను పోయి పిక్ తీసుకున్నాను అక్కడ. సో నేను అదంతా ట్రీస్ అవన్నీ చూస్తూ వెళ్తున్నాను అనమాట. సో మేము అక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాము. డైరెక్ట్గా చూస్తే చాలా మంచిగా అనిపించాయి. చాలా పెద్ద పెద్ద ట్రీస్, ఒక 100 years నుంచి ఉన్న 100 years ట్రీస్ అనమాట. సో ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా చూడండి. మేమంటే హైకింగ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఇక్కడ వాళ్ళకి హైకింగ్, క్యాంపింగ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. వీళ్ళు కావాలని హైకింగ్ చేసుకుంటూ వస్తారు. నడవాలి అనిపిస్తే హైకింగ్ చేసుకుంటూ రావచ్చు. ఇన్ కేస్ ఇట్లుంటే బస్సు ఉంటుంది అనమాట. మిస్ అవ్వకుండా బస్ ఎక్కి వచ్చి చూసి మళ్ళీ బస్సులో వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళేటప్పుడు మాకు బస్సు అందింది, మేము రీచ్ అయ్యాము. వెళ్ళేటప్పుడు బస్సులో అయితే వెళ్ళాము. సో మేము చూడాలనుకున్న అన్నీ అయితే చూసాము, అన్ని ప్లేసెస్. యోసెమిటీ నేషనల్ పార్క్ అయితే చూడాల్సిన అన్నీ కవర్ చేసామన్నమాట. సో వెళ్ళేటప్పుడు మాకు మన వాళ్ళే కలిసి సో అంతా మాట్లాడుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. మనం ఎక్కడైతే కార్ పెట్టి హైకింగ్ చేసాము సో అక్కడికైతే ఆ బస్సు వచ్చి డ్రాప్ చేసింది. సో మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇదే అనమాట. సో ఇలా సండే రోజు అయితే యోసెమిటీ నేషనల్ పార్క్ అయితే కవర్ చేసాము. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇదైతే కవర్ చేయండి, ఇది లిస్ట్లో పెట్టుకోండి. ఈ నేషనల్ పార్క్ అయితే చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.